గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్ తోనే సాధ్యం. సారు, నా పేరు శీలావతి. అడ్డొచ్చినోడు గుట్టలు ఊడదీసి ఘాట్లకి కడతామండి. ప్రేమంటే ఊరికే చెప్తారా? నీకు వినపడదని ఓ అరిసి చెప్పరు, ఇట్లాగే నెమ్మదిగా చెప్తారు. అన్న నాన్న అంటున్నావు, మీ నాన్నకి నచ్చితే ఏదైనా చేస్తావా? భ్రవరాంబకి నచ్చితేనే చేస్తుంది. మీరు క్యారెక్టర్లోకి వెళ్ళినప్పుడల్లా ఎలా అనిపిస్తుంది అంటే నేను ఇద్దరిని ఇంటర్వ్యూ చేస్తున్నానేమో అనిపిస్తుంది. సడన్ గా స్విచ్ అయిపోతున్నారు. సో ఆ డైలాగ్ చెప్పగానే మళ్ళీ నార్మల్ అయిపోతున్నారు. బిగ్ బాస్ పైన ఎలాంటి అభిప్రాయం ఉంది? ఛాన్స్ వస్తే బిగ్ బాస్ లోకి వెళ్తున్నారు? వస్తే వెళ్దామని ఉంది కానీ ఓపెన్ గా చెప్పేస్తున్నారు. ఒక 500-600 సినిమాలకు డబ్బింగ్ చెప్పిన వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా లీడ్ చేస్తుంటారో అలాంటి స్థితిలోనే ఉంటారు. రెమ్యూనరేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? రెమ్యూనరేషన్ మినిమల్సే ఉంటాయండి. ఇండస్ట్రీ నన్ను ఈ రోజు బాగా అవమానించింది, ఇది చాలా బ్యాడ్ సిచ్యువేషన్ అని మీరు ఫీల్ అయిన సందర్భం ఏంటి? ఆ ఇంపాక్ట్ మళ్ళీ నాకు వేరే ప్రాజెక్ట్స్ మీద పడడం ఇష్టం లేదు. వెల్కమ్ టు మై షో. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ని మీకు పరిచయం చేసే ముందు వారు సాధించిన కొన్ని విజయాలను మీకు చెప్పాలి. వారు ఓ సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్. వేదం సినిమాలో సరోజ గాత్రం ఆమెదే, రంగస్థలం సినిమాలో రామలక్ష్మి వాయిసు ఆమెదే, అలాగే రారండోయ్ వేడుక చూద్దామంటూ భ్రమరాంబకి కోపం వచ్చిందని ఆ సన్నివేశాలు మనం చూసే ఉంటాము. ఆ గొంతు కూడా ఆమెదే. ఆమె ఎవరో కాదు, జ్యోతి వర్మ. 20 ఏళ్ల డబ్బింగ్ కెరీర్, కొన్ని వందల పైగా సినిమాలకు పనిచేసిన కష్టం, ఈ విశేషాలన్నీ ఈరోజు మనతో పంచుకోవడానికి జ్యోతి వర్మ గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆమె మేడం నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? మీరు? అంటే బాగున్నాను మేడం. అంటే మీ గొంతు రోజు వింటాము, సీరియల్స్లో వినిపిస్తుంటాయి, సినిమాల్లో వినిపిస్తుంటాయి, యాడ్స్లో వినిపిస్తుంటాయి, వెబ్ సిరీస్లో. అంటే మీ గొంతు మాత్రం అందరికీ పరిచయమే. మిమ్మల్ని చూడడం మాత్రం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే కెమెరా ముందు చూస్తున్నాము. సో ఏమైపోయారు అసలు? ఇన్ని రోజులు ఎందుకు కెమెరా ముందుకు రాలేదు? ఏం లేదండి, బిజీ కెరియర్ లో బిజీగానే ఉన్నాను. ఇంకా షెడ్యూల్స్ లో మధ్యలో కుదరలేదు అంతే. సో ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మేడం? ఇప్పుడు రీసెంట్ గా ఘాటి ఒకటి చెప్పాను, Okay. లాస్ట్ మంత్ రిలీజ్ అయింది. ఓకే. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి మన ఫ్యామిలీ మ్యాన్ లో ప్రియమణి గారికి చెప్తున్నాను, విచర్స్ చెప్పాను రీసెంట్ గా అంతే. మేడం, మనకి జ్యోతి వర్మ అనగానే మాకు అందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ వేదం సినిమాలో ఆ సరోజా క్యారెక్టర్. అండ్ దాంట్లో డైలాగ్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి అండ్ చాలా యూనిక్గా కూడా ఉంటాయి. సరోజా క్యారెక్టర్లో ఒక్క డైలాగ్తో మనం ఇంటర్వ్యూ లోపలికి వెళ్దాం. ఒక్క డైలాగ్ చెప్పండి. హైదరాబాదు కాస్కో. హైదరాబాద్ వచ్చినప్పుడు ట్రైన్ లో అంతా. సో మీరు అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మధ్యలో కొన్ని సినిమాలు మిస్ అయినా సరే అనుష్క గారితో మీ ట్రావెలింగ్ అలాగే కొనసాగుతుంది వారి సినిమాలతో. అంటే కొన్ని మిస్ అయినా కానీ కొన్ని మిస్ అయినాయి అవును. మధ్యలో. కొన్ని సినిమాలకైతే చెప్తూ వచ్చారు. సో చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు ఘాటి ఘాటీలో చెప్పుకుంటారు. సో ఆ రోజు వేదం అప్పుడు చూసిన అనుష్కకి, ఇప్పుడు ఘాటి అప్పుడు చూసిన అనుష్కకి, అంటే మీరు ఆమెను కలిసి ఉండకపోవచ్చు, కలిసి ఉండొచ్చు, బట్ ఆమె చేసే కష్టానికి, కెరీర్ మీద ఆమెకు ఉండే ఫోకస్కి సో మీరు ఎలా చూస్తారు అనుష్క గారిని? ఓ షీఈ్ బ్రిలియంట్ ఆర్టిస్ట్ అండి, మనం చెప్పాల్సిన పని లేదు యాక్చువల్లీ. వేదం అసలు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది మనకు కూడా, అండ్ లైక్ నాకు మెయిన్గా అలాంటి టిపికల్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఘాటి కూడా అంతే పవర్ఫుల్ క్యారెక్టర్. అవును. నన్ను అలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ కి చూస్ చేసుకుంటారేమో, ఐ డోంట్ నో. కానీ ఈ ట్రైలర్ చూసినప్పుడు నేనే భయపడ్డాను, ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ కి నేను చెప్పగలుగుతానా లేదా అని. నాకు చాలా టెన్షన్ వచ్చింది అసలు. ఫస్ట్ డైలాగ్ కూడా ఎప్పుడూ ఫస్ట్ లాగే ఉంటుంది. మనం వెళ్ళినప్పుడు మనం ఎంత ప్రూవ్డ్ ఆర్టిస్ట్ అయినా, ఎన్నో వందల సినిమాలు చెప్పినా, లైక్ రోజు డబ్బింగ్ చెప్తున్నా కూడా మళ్ళీ ఫస్ట్ డే మళ్ళీ ఫస్ట్ మూవీ స్టార్ట్ అనేసరికి మనలో ఆ ఫియర్ ఉంటుంది ఖచ్చితంగా. అమ్మో, దీన్ని మనం కరెక్ట్ గా పోర్ట్రే చేయగలుగుతామా లేదా, ఎందుకంటే వాళ్ళు పడిన కష్టం అది, వాళ్ళకి దాని మీద గ్రిప్ ఉంటుంది. మనం సడన్ గా వెళ్ళి మనకి స్క్రిప్ట్ ఇస్తారు, క్యారెక్టరైజేషన్ చెప్తారు, మనం దాన్ని బట్టి చెప్పాల్సి వస్తుంది. మనం హోంవర్క్ చేయడానికి ఏమి ఉండదు. మనం అప్పటికప్పుడు మనం చెప్తాం, క్యారెక్టరైజేషన్ ఆ మూడ్ చెప్తారు అనమాట. బట్ చాలా బాగా చెప్పారు. ఘాటి సినిమా నుంచి ఒక డైలాగ్.
ఫస్ట్ డైలాగ్ మాత్రం ఫస్ట్ టేక్‌లోనే ఓకే అయిపోవాలని చెప్పి కొంచెం ఆ టెన్షన్ ఉంటది. లైక్ క్రిష్ గారు అవును. అందరూ ఉన్నారు. అవును. అది పూజ అయిన నెక్స్ట్ షాట్ కదా! కరెక్ట్‌గా చెప్పేయాలి అని చెప్పి నేను కూడా ఒక 4, 5 టైమ్స్ ఆ డైలాగ్ విని చెప్దాంలే అని చెప్పి చెప్పాను. ఫస్ట్ టేక్ ఓకే అవ్వలేదు గానీ సెకండ్ టేక్‌కి ఓకే అయిపోయింది. ఎందుకంటే చాలా ఫెరోషియస్‌గా అవును. ఆవిడ చెప్తారన్నమాట. "సారు నా పేరు శీలావతి. అడ్డొచ్చినోడు గుడ్డలు ఊడదీసి ఘాట్లకి కడతామండి." కాదు మేడం. 'జ్యోతి వర్మ' అంటే ఇప్పటిదాకా చాలా అమాయకంగా ఏదో నేను అడుగుతున్నాను మీరు మాట్లాడుతున్నారు. క్యారెక్టర్‌లోకెళ్ళిపోంగానే ఆ బేస్ వాయిస్, ఆ ఎక్స్‌ప్రెషన్స్ ఏది అలా మారిపోయినాయి? అంతేనండి. ఇప్పుడు మనం వేరే వాళ్ళకి మ్యాచ్ చేయాలి కదా! హ్మ్. ఇప్పుడు నాది నేను మ్యాచ్ చేస్తానేమో, ఆ క్యారెక్టరైజేషన్‌కి, ఆ బాడీ లాంగ్వేజ్‌కి మనం మ్యాచ్ చేయాలన్నమాట యాక్చువల్లీ. ఏ క్యారెక్టర్ అయినా కూడా. ఓకే. అది అంత ఈజీ జాబ్ ఏం కాదు. ఎందుకంటే ఏడుపు డైలాగ్స్ ఉంటాయి. ఇలాగా అవును. అవును. ఫెరోషియస్‌గా డైలాగ్స్ ఉంటాయి. ఇలాంటివి కొంచెం ఛాలెంజింగే. అంటే ఒక్క క్షణం మా స్టూడియోలోకి అనుష్క గారు అట్ట వచ్చి వెళ్ళిపోయినట్టు అనిపించింది. అంటే ఇక్కడ ఇంకో డౌట్ మేడం. మీరు 'వేదం' సినిమాకి చెప్పిన తర్వాత ఇప్పుడు 'ఘాటి' సినిమాకి చెప్పారు. 2 సినిమాలకి క్రిష్ గారే డైరెక్టర్. యెస్. యెస్. సో, ఆయన పర్టిక్యులర్‌గా మీరే కావాలని చూజ్ చేసుకున్నారా? ఈ ఛాన్స్ అవును. ఎలా వచ్చింది? అవును. క్రిష్ గారు జ్యోతి వర్మ గారే చెప్పాలి ఇది అని చెప్పి, దీనికి నేను వాయిస్ టెస్ట్ కూడా ఇవ్వలేదు యాక్చువల్లీ. ఓకే. డైరెక్ట్‌గా వెళ్లి చెప్పేసారు. అంటే వి ప్రతి మూవీకి మేము వాయిస్ టెస్ట్‌లు ఇస్తాం. హ్మ్. ఇప్పుడు ఎంత సీనియారిటీ ఉన్నా, మనం ఎన్ని చెప్పి ప్రూవ్ చేసుకున్నా, బట్ ఆ సినిమాకి ఆ క్యారెక్టర్‌కి ఆ మ్యాచ్ అవుతుందా క్యారెక్టర్‌కి లేదా? మ్యాచ్ అవుతుందా లేదా అని ప్రతి దానికి మాకు వాయిస్ టెస్ట్‌లు ఉంటాయి. హ్మ్. సో, వాయిస్ టెస్ట్ ఓకే అయితేనే వాళ్ళు మనకి నెక్స్ట్ మనం ఫర్దర్‌గా చెప్తాం. నేను ఈ మూవీకి వాయిస్ టెస్ట్ ఇవ్వలేదు. ఓకే. సరే లేదు జ్యోతి గారే చెప్పాలి అని చెప్పేసారు. మెయిన్‌గా క్రిష్ గారు మాక్సిమం మూవీస్‌కి నేను డబ్బింగ్ చెప్పానండి. అంటే నా డౌట్ ఏందంటే 2010 నుంచి హ్మ్. 2025కి 15 సంవత్సరాల గ్యాప్ ఉంది. అవును. కానీ ఆ 'జ్యోతి వర్మ' ఆమె వాయిస్, ఆమె వర్క్ ఇలా ఉంటది. 'క్రిష్' గారు అంత పర్టిక్యులర్‌గా నేను గుర్తుపెట్టుకోవడం అనేది మధ్యలో కథానాయకుడు చెప్పాను. 'కంచె' చెప్పాను. 'కొండపొలం' చెప్పాను. లైక్ హీరోయిన్స్ మారారేమో గానీ నా వాయిస్ మీ మారలేదు. వాయిస్ కంటిన్యూ చేస్తున్నారు. సో, నా అలా వాయిస్ గుర్తుండిపోయారు. యెస్. యెస్. ఓకే. సూపర్. అండ్ మీకు బాగా పేరు తీసుకొచ్చిన ఇంకో సినిమా వచ్చేసి 'రంగస్థలం.' అందులో రామలక్ష్మి క్యారెక్టర్. అవును. సో, ఒక టైంలో 'రంగస్థలం' సినిమా ఎంత వైరల్ అయిందో మీరు గూడా అంతే వైరల్ అయ్యారు. నిజంగానే. అవును. ఒక్కసారి మనం 'రామలక్ష్మి' గుర్తు చేసుకుందాం. ఒక్క డైలాగ్. ఓకే. ఆ! ప్రేమంటే ఊరికే చెప్తారా? నీకినపడదని ఓ అరిసి చెప్పరు. ఇట్టాగే నెమ్మదిగా చెప్తారు. నాయ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అంటారు. అవును. ఈ సినిమా అప్పుడు 'రామ్ చరణ్' గారు, 'చిరంజీవి' గారు ఈ 'జ్యోతి వర్మ' ఎవరు? ఈ అమ్మాయి ఎక్కడి నుంచొచ్చింది? మీకోసం వాళ్ళు మీ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ప్రయత్నించారంట. అసలు రీజన్ ఏంటి? ఏం లేదండి. ఫస్ట్ హాఫ్ చెప్పేసి వచ్చేసాను ఈ మూవీ. 'రంగస్థలం.' యాహ్! ఆ! నాకు డౌట్ ఉండే. అంటే మనం ట్రాక్‌లా చెప్తున్నామా? ఫైనల్‌గా చెప్తున్నామా అని. హ్మ్. కానీ నాకు చెప్పారేంటంటే, "నువ్వు ట్రాక్ లాగా చెప్పొద్దు. ఫైనల్‌గా నీ వాయిస్ ఉంటే నువ్వెలా ఎంత మంచిగా చెప్తావో అలాగే చెప్పు" అని అన్నారన్నమాట. హ్మ్. ఓకే అని ఇప్పుడు ఏ వర్క్ అయినా చిన్నదైనా, పెద్దదైనా మన ఎఫర్ట్స్ అయితే సేమ్‌గా ఉంటాయి. అవునవును. నేను అదే డెడికేషన్‌తో వెళ్ళాను, చెప్పాను. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. తర్వాత విన్నారంట. హ్మ్. విని చాలా బా చెప్పారు. అసలు ఎవరు చెప్పారు అని అంటే, ఇలా 'జ్యోతి వర్మ' అని డబ్బింగ్ ఆర్టిస్ట్ అంట. అంతకుముందు ఏం చెప్పారు అలా అంటే ఎక్కడి ఓకే. నుంచి వచ్చారు అని లైక్ ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నారంట. ఓకే. సుకుమార్ గారు పర్సనల్‌గా కలిసారు స్టూడియోలోనే. హ్మ్. హ్మ్. ఇలా మనకి డబ్బింగ్ చెప్తున్నారు అనగానే సమంత గారికి అంటే చూసానమ్మా ఫస్ట్ హాఫ్ చాలా బావుంది. సెకండ్ హాఫ్ కూడా చెప్పేసేయండి. నేను మళ్ళీ వచ్చి చూస్తాను. ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్తాను అని అన్నారన్నమాట. ఎవరు 'చరణ్' గారా? సుకుమార్ గారు. 'సుకుమార్' గారు. ఓకే. హ్మ్. అక్కడ ఆ! సో, నాకప్పటికే ఇంకా హ్యాపీ అనిపించింది. సరే సెకండ్ హాఫ్ కూడా అయిపోయాక మొత్తం కరెక్షన్స్ అన్నీ చూసారు అయిపోయిందది. సో, మీకు అప్పుడే అర్థమైందా ఇదే ఫైనల్ ట్రాక్ కాదు అని చెప్పి? లేదండి లాస్ట్ మినిట్ వరకు నాకు డౌటే ఈ మూవీ. అంత బాగా చెప్పినా? ఆ! ఓకే. సైమల్టేనియస్‌గా ఇంకొక ఆర్టిస్ట్‌తో కూడా చెప్పించారట. హ్మ్. నాకు తెలీదు ఆ విషయం. ఓకే. మళ్ళీ సమంత గారు కూడా చెప్పుకున్నారు. హ్మ్. ఇంక సమంత గారు చెప్పారు అంటే ఇంక మన వాయిస్ తీసేస్తారులే ఇది ట్రాక్ లాగా యూజ్ చేసుకుంటారు అని అనుకున్నాను. ఓకే. కానీ లాస్ట్ వరకు కరెక్షన్స్ చెప్తూనే ఉన్నాము. కానీ డౌట్‌ఫుల్ గానే ఉండేది. హ్మ్. 8:00 షోకి వెళ్ళాను ఫస్ట్ టైమ్ నేను. ఓకే. వెళ్లి చూసుకున్నాను. ఇది నా వాయిస్ అంటే అని. మీరు థియేటర్‌కెళ్ళే వరకు మీ వాయిస్ ఉందన్న విషయం మీకే తెలీదు. లేదు. అన్ని వాళ్ళు కూడా సినిమాలకి రివీల్ చేయలేదు. ఓకే. ఆ! అన్ని సినిమాలకి ఇలాగే ఉంటుందా? లేదండి. పర్టిక్యులర్‌గా ఈ మూవీకే నేను ఫేస్ చేశాను. హ్మ్. లేకపోతే ఎప్పుడైతే మనం లాస్ట్ ఫైనల్ కరెక్షన్స్ చెప్తామో మనకి అర్థమైపోద్ది. హ్మ్. లైక్ మనమే చెప్పాము అని.
ఈ సినిమాకి మాత్రం ఇంకొకళ్ళు చెప్పారని తర్వాత తెలిసింది. సమంత గారు చెప్తున్నారని తెలిసింది. సో, ఇంకెప్పుడైతే ఆవిడ చెప్తున్నారో అనగానే ఇంక మనకి లేదులే అవకాశం లైట్ తీసుకో అని అనుకున్నా. బట్ స్టిల్ గాడ్స్ గ్రేస్ అంతే. సో, అంటే ఒక సక్సెస్ వచ్చే ముందు దాని స్వీట్‌నెస్ తెలియడానికి దాచిపెట్టి మీకు ఇచ్చినట్టున్నారు దేవుడు. ఏమోనండి తెలీదు. సో, మీ వర్క్స్ కాస్త పక్కన పెడితే అంటే మీ ప్రాజెక్ట్స్ గాని, మీ వర్క్స్ గాని కాస్త పక్కన పెడితే అసలు డబ్బింగ్ అంటే దీన్ని ఒక కెరీర్‌గా ఎంచుకోవాలి అనుకునే ఈ జనరేషన్ వాళ్ళకి మీరు ఏ సలహా ఇస్తారు? తీసుకోమంటారా? వద్దంటారా? ఆల్రెడీ వేరే ప్రొఫెషన్‌లో ఉంటే డోంట్ కమ్ అండి. ఓకే. ఒకవేళ మీకు వద్దాము అని ఆ ప్యాషన్, ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కమ్ ట్రై. కానీ ఏదో వచ్చేసాం మనం రాగానే పెద్ద పెద్ద స్టార్స్‌కి చెప్పేస్తాం అనుకుంటే అది ఫాల్స్. హ్మ్. మీరు అంటే రాగానే ఎవరు కూడా మైక్ ముందు అన్ని రకాలు చెప్పలేం. మనం అనుకుంటాం టీవీలో చూసినప్పుడు భలే ఈజీగా ఉంది చెప్పేస్తున్నారు అనుకుని. ప్రతి డైలాగు పట్టి పట్టి చెప్పిస్తారండి. హ్మ్. అది మనం ఆ ఆటుపోట్లకి తట్టుకోవాలి. అంటే ఆ ఎక్స్‌ప్రెషన్ మనకు అర్థం కావాలి. ఇప్పుడు లాంగ్వేజ్ రాని వాళ్ళుంటారు. హ్మ్. ఆర్టిస్ట్‌లు. అవును. వాళ్ళకి మ్యాచ్ చేయడం చాలా కష్టం. స్క్రిప్ట్‌లో ఒకటుంటుంది. వాళ్ళొకటి చెప్తారు. అది ఇంపాసిబుల్ నిజంగా. లిప్ సింక్ కూడా చేయాలి. లిప్ సింక్ చెయ్యాలి ఖచ్చితంగా వాళ్ళకి మనం. హ్మ్. మళ్ళీ మీనింగ్ మారిపోకూడదు. డైలాగులు మన ఇష్టం వచ్చినట్టు మనం చెప్పేస్తే అదొక డబ్బింగ్ ఏదో ఒక వేరే లాంగ్వేజ్ నుంచి చెప్పిన మూవీ లాగానే ఉంటుంది తప్ప స్ట్రెయిట్ తెలుగు మూవీలా ఉండదు. హ్మ్. రైటర్స్ రాసిన దానికి మనం కరెక్ట్‌గా చెప్తేనే అది ఫుల్‌ఫిల్ అవుతుంది అవును. యాక్చువల్లీ. అంతేగాని అది మ్యాచ్ అవ్వడం అన్నది కష్టం. ఎక్కడ హై పిచ్‌కి తీసుకెళ్ళాలి? ఎక్కడ లో పిచ్‌కి ఎక్కడ తీసుకెళ్ళాలి? సో, లో పిచ్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలి మెయింటైన్ చేయాల్సి అన్నీ ఉంటుంది. తెలియాలి మనకి. అంటే ఫస్ట్ రాగానే ఎవరికీ ఏమీ తెలీదు. అఫ్‌కోర్స్ నాకు కూడా ఏమీ తెలీదు. నేను రాగానే అద్భుతంగా చెప్పేసానా అంటే నేను చెప్పలేదు. హ్మ్. అది ఆహ్, కెరియర్‌లో మనం చెప్తూ చెప్తూ ఉంటే ఎన్నో క్యారెక్టర్స్ చెప్పడం వల్ల ఇప్పుడు మీకు ఈజీయే కదా! ఏదైనా చెప్పేస్తారు అంటే ఇప్పుడు చెప్పేస్తాను. కాకపోతే డైరెక్టర్ ఒక వే అనుకుంటారు. లేకపోతే రైటర్ ఈ క్యారెక్టరైజేషన్ ఇలా ఉండాలి అనుకుంటారు. అది యాక్ట్ చేసినప్పుడు ఒకలా ఉంటుంది. దానికి మనం వాయిస్ ఇచ్చినప్పుడు అది అది మొత్తం అన్నీ సెట్ అవితేనే అది 100% ఇదవుతుంది. సో, రావద్దు అని నేనేం అనట్లేదు. హ్మ్. కానీ ఇదే కెరియర్ అయిపోతుంది. అసలు నేను ఎళ్ళగానే హీరోయిన్‌లకి చెప్పేస్తాను. నాకు పెద్ద పెద్ద ఇవొచ్చేస్తాయి అనుకుంటే మాత్రం అది ఫాల్స్ అండి. ఓకే.